450 ప్రవక్తల ముందు ఒకే ఒక్కడు నిలబడి దేవుని పక్షమున ఉండి ప్రార్థన చేసి దేవుని వైపు తిప్పిన ఒక ప్రవర్త ప్రార్థన. ఆ ప్రవర్తే ఏలియా గారు. ఆ సమయంలో ఏలియా గారితో ఆహాబు రాజు ఒక ఛాలెంజ్ చేస్తూ వచ్చాడు. ఏంటిది అంటే 3.5 సంవత్సరాల నుంచి వాన పడలా, కాబట్టి యెహోవా దేవుడు గొప్ప, బయలుదేవత గొప్ప అని చెప్పి ఛాలెంజ్ చేస్తూ వచ్చాడు. ఆ సమయాల్లో బయలుదేవతకు 450 మంది ప్రవక్తలు ఉండగా యెహోవా పక్షమున నిలిచి ఉన్న ఒకే ఒక ప్రవర్త ఏలియా ప్రవర్త. ముందుగా బయలు ప్రవక్తలు 450 మంది ఆ యొక్క దహన బలిని బలిపీఠం మీద పెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎంతలా అంటే వారి యొక్క శరీరముల మీద కత్తి పోట్లు పెట్టుకొని రక్తంను కార్చేటంతగా మొరపెట్టినా కానీ ఆ యొక్క నిప్పు రవ్వ ఆకాశం నుంచి పడల. దానితో ఆ యొక్క బయలుదేవత ప్రవక్తల యొక్క అహము, వారి యొక్క పరువు మొత్తము పోయింది. తర్వాత యెహోవా పక్షంలో నిలబడిన ఏకైక ప్రవక్త వచ్చి బలిపీఠం మీద ఆ దహనబలి మీద పెట్టినప్పుడు, ఆ మాంసము నుంచినప్పుడు ఏలియా ఇలా అంటూ వచ్చాడు, ఆ యొక్క బలిపీఠమును ఆ యొక్క దహనబలి పదార్థములను 3 మార్లు నీళ్ళతో తడుపుడి. ఏలియా చెప్పిన ప్రకారము 3 మార్లు ఆ మాంసమును ఆ బలిపీఠమును తడుతూ వచ్చాడు. అక్కడ చుట్టుపక్కల ఉన్న బయలు ప్రవక్తలు కానీ ఇశ్రాయేలీలు కానీ నమ్మలేకపోయారు. తడిచిపోయిన దాన్ని వీళ్ళు ఎలా ముట్టిస్తారు? అప్పుడు ఏలియా గారు మోకాళ్ళు వేసి యెహోవా నామమున ఇలా ప్రార్థన చేస్తూ వచ్చారు. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలుల దేవా, ఇశ్రాయేలుల మధ్య నీవు దేవుడివై ఉన్నావనియు నేను నీ సేవకుడై ఉన్నాననియు ఈ కార్యములన్నీయు నీ సెలవు చేత చేసిననియు ఈ దినము కనపరచుము. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము. యెహోవావైన నీవే దేవుడవనియు నీవు వారి హృదయములను నీ తట్టు తిరుగజేతు అనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. ఆ సమయంలో ఏలియా గారు ఇలా ప్రార్థన చేస్తూ ఉండగానే పరలోకము నుంచి అగ్ని దిగి వచ్చి ఆ దహన బలిని కాల్చివేస్తూ వచ్చింది. ఆ కట్టెలను రాళ్లను బూడిద చేస్తూ వచ్చినాయి. ఇక్కడ ఏలియా గారి పవర్, ఏలియా గారి ప్రార్థనకున్న శక్తి ఎంత గొప్పదో చూస్తూ వచ్చున్నాం. మన ముందు అక్కడ ఏలియా గారి ముందు 450 మంది ఉన్నారు. మన ముందు కూడా ఎంతోమంది దుర్బోధలు చేస్తూ అబద్ధ మాటలు మాట్లాడుతూ మనకు దూషిస్తూ హింసిస్తూ ఉన్నా కానీ మనము దేవుని పక్షం నిలబడితే ఆయన నీతిమంతుడు, న్యాయవంతుడు కనుక ఆయన నమ్ముని వారిని ఎవరిని సిగ్గుపరచనీయడు. నీ మీద ఎంతోమంది అవాండాలు కానీ దుష్ట మాటలు కానీ అబద్ధాలు కానీ మాట్లాడచ్చు, కానీ నీ దేవుడు అనే యెహోవా నీ పక్షం యుద్ధం చేయగలవాడు. నీ ముందు ఎంతమంది అబద్ధ ప్రవక్తలు అబద్ధ దుర్బోధలు చేస్తూ ఉన్నా కానీ నీవు దేవుని పక్షము నుండి దేవుని యొక్క పని చేస్తున్నావు అంటే దేవుడు ఖచ్చితంగా నమ్మదగినవాడు. ఆయన ఎంతైనా ఏదైనా చేయగలడు. ఆయన మీద విశ్వాసం నుంచి తెచ్చాడు.